వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎలా ఉందంటే దానికోసం వాళ్ళ ప్రాణాలని తెగించేంత, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గిపోతే సూసైడ్ చేసుకునే అంత పిచ్చి పెరిగిపోయింది ఈ కాలం పిల్లలకి అని చెప్పుకోవచ్చు. అంటే మరీ అంత ఎందుకు పెరిగిపోతుంది, అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది సోషల్ మీడియా మీద? రీల్స్కి రీచ్ లేకపోతే సోషల్ మీడియాలో కొత్తగా కనిపించడానికి చెత్త పనులు చేస్తూ కనిపిస్తున్నారు ఈ మధ్య. ఈరోజు ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, నేను చెప్పినట్టు సోషల్ మీడియా జస్ట్ ఇంతకుముందు ఫన్ కోసం ఉండేది, కానీ ఇప్పుడు దాంట్లో ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకోవడం, దాంట్లో బాగా కనిపించాలి, వైరల్ అవ్వాలని ట్రైన్ కిందకి వెళ్ళిపోయి వీడియోలు చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకు ఇంత మారిపోతున్నారు అంటారు ఇప్పుడు యూత్? వాళ్ళకి చేసేది అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే పిచ్చి బాగా ముదిరిపోయి కాంపిటీషన్ బాగా ఉండటం వల్ల, అంటే ప్రతి ఎక్కడ కాంపిటీషన్ ఉండాలో అక్కడ ఉండాలి. ఈ రీల్స్ చేయటంలో ఒకళ్ళని మించిపోయే ఒకళ్ళు అనమాట. అంటే ఇంకా డిఫరెంట్గా చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలి, అంటే ఇంకా డిఫరెంట్గా చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి, నేనే టాప్లో ఉండాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈజీ మనీ. అంటే ఈజీ అని కూడా అనలేము, ఇందులో కష్టం కూడా ఉంటుంది. అంటే ఆ మనీ కోసం ఇంత కష్టపడాలా? నీ బుర్రను ఉపయోగించి నువ్వు ఏదన్నా వేరే దాంట్లో నీ వర్క్ చూపించి నీ ఎఫిషియన్సీ చూపిస్తే అది నీకు ఐడెంటిఫికేషన్, మంచి ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇలాంటిది ఎందుకు? సమాజాన్ని పాడు చేయటానికి అనమాట ఇలాంటివన్నీ. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మధ్య చాలా చూస్తున్నాం. వ్యూవర్స్ ఎక్కువ లేరని, వ్యూస్ తగ్గిపోయాయని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మొన్న ఒకటి చూసాం, ట్రైన్ కింద దూరి పడుకుని ట్రైన్ వెళ్ళే వరకు ఉండి తర్వాత విక్టరీ ఏదో పెద్ద ఇలా సాధించినట్టు. అంటే వీళ్ళు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని, అసలు ఏం తెలియజేద్దామని, అసలు ఏం సాధించానని నేను చూపిస్తున్నాను ఇందులో అని వాళ్ళకి అర్థమవుతుందా? పోనీ ఉపయోగం ఏమైనా ఉందా? నువ్వు పెద్ద డిస్కవరీ చేసావు, అబ్బో నేను దీని కింద పడుకుంటే నేను ఏం కాను చూసుకోండి అని సవాల్ చేసి పడుకున్నావు. అంటే నీ అదృష్టం బాగుంది, మీ మదర్ యొక్క అదృష్టం బాగుండి ఆవిడ కడుపు శోకం మిగలకుండా నువ్వు ఇక్కడ సేఫ్ అయ్యావు. అదే ఏదన్నా కొంచెం తేడా అయితే నీ 25 ఏళ్ళ వాళ్ళ పెంపకము, వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు, తల్లిదండ్రులు ఏమవ్వాలి? నీ 25 ఏళ్ళ జీవితం నువ్వు దేనికి బతికావు, దేనికోసం బ్రతికావు? ఈ పిచ్చి రీల్స్ చేసి చనిపోవడానికి పుట్టావా? అంటే ఏ మనిషి అయినా పుడితే ఒక 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 కారణం ఉంటుంది, ఏ మనిషి అయినా సరే. వీడికి కారణం లేదా? ఈ ఏమంటారంటే దీన్ని అల్లరి చిల్లర పనులు, టైంపాస్ పనులు, ఉపయోగం లేని పనులు, ఇంకా చెప్తే చట్ట వ్యతిరేకమైన పనులు, వీటిగా వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ సమయాన్ని, వయసుని ఉపయోగించేది. ఇప్పుడు దానివల్ల ఎవరికి ఆనందం? ఆ రీల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణాలు ఇలా గట్టిగా పట్టుకొని చూసిన వాళ్ళే. అంటే నువ్వు టెన్షన్ క్రియేట్ చేసావా సమాజంలో? అంతే. వాళ్ళకి అంత టెన్షన్ క్రియేట్ చేస్తే నీకు ఆనందం వచ్చిందా? అంటే నువ్వు సైకోవా? అంటే నీ మీద ఇప్పుడు బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందా, గుడ్ ఒపీనియన్ వచ్చిందా ప్రజలకి? ఇలా ప్రతి వాళ్ళు ఇలా డీప్గా ఆలోచించే అనుకుంటారు కదా. మరి ఆ అబ్బాయి ఎందుకు ఇలాగా చేసినట్టు? ఇది ఇలాంటి వాళ్ళని కూడా చూసి వదిలిపెట్టకూడదు. అసలు వాళ్ళు ఒక చదువుకుందాము, ఒక కుటుంబాన్ని ఉద్ధరిద్దాము, అసలు తన లైఫ్ని తను ఉద్ధరించుకోవాలి. సర్టెన్ ఏజ్ వరకు పేరెంట్స్ చెప్తారు, చదివిస్తారు, ముందుకు నడిపిస్తారు. అక్కడి నుంచి నడవలసింది నువ్వు చూస్ చేసుకోవాలి ఒక మంచి దారిని. నీ భవిష్యత్తుని నువ్వు ఎంచుకోవాలి, ఆ దారిలో వెళ్ళాలి. రేపొద్దున నీ మీద ఆధారపడే తల్లిదండ్రులు ఉంటారు, నీ భార్య బిడ్డలు ఉంటారు. నీ యొక్క మనస్తత్వం ఈ రకంగా ఉంటే నువ్వు ఇన్ ఫ్యూచర్ కూడా నువ్వు ఇలాంటి పనులే చేస్తావా? ఒకవేళ చేస్తే అప్పుడు నీ ఫ్యామిలీ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఒక్కటి నువ్వు సరదాగా చేస్తే ఆ సరదా నీకు అది దాహం పెరుగుతుంది. నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి ఇందులో నీ దాహం పెరుగుతుంది. నువ్వు ఇంకా దీనికి మించి ఏవో చేయాలనుకుంటావు. అంటే ఎక్కడో కిందకు దూకుతాను, నేను సావని చూసుకోండి హో అని. అంటే నీ యొక్క ఆలోచనలు వెర్రితలలు వేసి నువ్వు ఒక సైకోలాగా ఆలోచించే స్టేజ్కి నువ్వు వెళ్ళిపోతావు. ఆల్రెడీ వెళ్ళావు. ట్రైన్ అనేది ఒక నిమిషానికి 2 నిమిషాలకి క్రాస్ అయ్యేదా నీ మీద నుంచి? అది ఎంత టైం పడుతుంది అంత లాంగ్ ట్రైన్ వెళ్ళడానికి? అసలు ఆ సౌండ్కి యువతల నుంచి ఉంటేనే గుండె దడొస్తుంది. నువ్వు దాని కింద పడుకుని నువ్వు అంత డేర్ చేసావు అంటే నీ యొక్క సైకో మెంటాలిటీని తెలియజేస్తుంది, ధైర్యాన్ని కాదు. అక్కడ మత్తులో ఉన్నారంటారా? ఏమో, ఏమన్నా డ్రింక్ చేశాడా, డ్రగ్స్ తీసుకున్నాడా? ఇప్పుడు రకరకాల ఇటువంటి ప్రేరకాలతోటి యూత్ ఎంత చెడిపోతున్నారు.
అంటే అలాంటివి తీసుకుంటే మాకు ధైర్య సాహసాలు వచ్చేస్తాయి, మేము ఉద్ధరించేస్తాం. ఎవరిని ఉద్ధరించావు బాబు నువ్వు? నువ్వు ఎవరిని ఉద్ధరించావు? అసలు నిన్ను నువ్వే ఏదో చేసేసుకోబోయావు అన్నమాట. కరెక్ట్. ఏదన్నా ఇంత తేడా వస్తే నీకు నువ్వే ఏదో అయిపోయేవాడివి. ఏదో మీ అమ్మగారు అదృష్టం బాగుండి నువ్వు బయటపడ్డావు, నీ అదృష్టం కాదు అది ప్రేయర్స్ అనుకోవాలి అని అనుకోవాలి కదా. అదే కాకుండా అమ్మాయిలు ఇంకా ఉన్న ఫాలోవర్స్ నాకు తగ్గిపోయారు అని సూసైడ్ చేసుకొని చచ్చిపోదు. అంత పిచ్చి ఎందుకు మ్యామ్? అంటే ఫాలోవర్స్ పోతే ఏమవుతుంది ఇప్పుడు? అదే ఒకవేళ నిజంగా అదే అయితే అదో రకం పిచ్చి. ఇప్పుడు ఆ అమ్మాయి మన ఏదో సింగ్ ఏదో చెప్పారు కదా పేరు, ఆ అమ్మాయి లా చదివింది, చక్కగా మంచి ఇంటెలిజెంట్, నెక్స్ట్ జడ్జి కోసం టెస్టులు రాయడానికి, ఎగ్జామినేషన్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది. మరి తన మీద తనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అమ్మాయి అంత మంచి డ్రీమ్స్తో ముందుకెళ్తుందని తల్లిదండ్రులు ఇంకెన్ని కలలు కంటారు, ఇంకెంత సంతోషంగా ఉంటారు. అటువంటి సంతోషకరమైన పరిస్థితి నుంచి ఆ విషయాన్ని ఏ స్థితికి తీసుకెళ్ళింది అమ్మాయి? తనకేం మిగిలింది, తల్లిదండ్రులకి ఏం మిగిల్చింది? నువ్వు కన్న కళకు ఒక విలువ ఉందా? కళ ఎంత మంచి కళ కన్నావు, మరి దాన్ని సాకారం చేసుకోకుండా నువ్వు ఈ రీల్స్ తీయడము, ఆ రీల్స్లో వ్యూస్ తగ్గిపోయాయని చెప్పి ఆత్మహత్య చేసుకోవడము, అది ఎంత సిల్లీగా ఉంది కదా. కరెక్ట్. అసలు ఆ పర్సెంట్ అనేదే లేదు అక్కడ, 100% సిల్లీ. అంటే నీకు ఎందుకు మనీ దాని మీద నువ్వు డిపెండ్ అయ్యావా? డిపెండ్ అయితే కూడా అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నీకు వస్తాయి ఎంతో కొంత, నువ్వు దాంతో సాటిస్ఫై అవ్వాలి. దాంతో అదే నేను చాలా వీడియోస్లో చెప్తాను, ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు, ఇంకా ఏదో మోర్ మోర్ మోర్, ప్రతి దాంట్లో అట్లా ఇంకేదో కావాలి అనుకుంటే వెళ్ళడమే పెద్ద ప్రాబ్లం. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందాలి. అది దాహం అన్నమాట. అది ఒక పిచ్చి అనుకోవాలా, దాహం అనుకోవాలా, మరి పోటీ ఇస్తున్నాను అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ, చదువుకోని వాళ్ళు ఎవ్వరు లేరు. చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి, చదువు బుద్ధిని ఇవ్వాలి. కాబట్టి బుద్ధి జ్ఞానం లేదంటారు కదా, ఈ చదువు బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తుంది. మరి వీళ్ళు ఏం సంపాదించారు చదువుకి? చదువుతున్నది చట్టాన్ని చదువుతుంది తను ఇప్పుడు చేసిన పని అన్న బాగుందా? అంటే ఏంటంటే చదువే. ఇప్పుడు లాయర్లు కాదు, డాక్టర్లు కాదు, వాళ్ళ బుద్ధి ఎట్టుపోతే ఆ పనులు చేస్తున్నారు వాళ్ళు. చదువే ఇదే అంటే దాన్ని ఎంత పవిత్రమైన ఒక వృత్తిగా అనుకోవట్లేదు వాళ్ళు. కరెక్ట్. డాక్టర్స్ కూడా పిచ్చి పనులు చేస్తున్నారు, ఇప్పుడు వింటున్నాం మనం, ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇప్పుడు లా చదువుతుంది తను, చట్టం గురించి మొత్తం తెలిసిన ఒక వ్యక్తి అలా ప్రవర్తించడము, అలాంటి పనులు చేయడము అంటే నీ వయసు చిన్నదైనంత మాత్రాన నీ చదువు నీకేం నేర్పలేదా? తల్లిదండ్రులు చెప్తారు ఇంటి దగ్గర, వద్దమ్మా నీకు అంత వద్దు అని వాళ్ళ మదర్ రోజు చెప్తూనే ఉండుంటారు. తను వాల్పేపర్ మీద కూడా ఇన్ని మిలియన్ వ్యూస్ అని, ఇన్ని సబ్స్క్రైబర్స్ అని తను అది పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇంట్లో మదర్ వాళ్ళు కూడా చూసి అంటూనే ఉండుంటారు కదా, అనకుండా అయితే ఉండరు. మరి అలాంటప్పుడు నీకు తెలుస్తుంది కదా, నా ఆలోచన ఇంత ఇదిగా ఉంది, నేను తగ్గించుకోవాలి అనేది ఉండాలి. పోనీ నువ్వు పెట్టుకున్నావు వాల్పేపర్ మీద, వచ్చినప్పుడు వస్తుంది, చచ్చిపోవడం ఎందుకమ్మా? అదే కదా. అండ్ ఇంకొకటి, దీని మీద పేరెంట్స్ ఎంతవరకు ఇది చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు చదువు మీద ఇంట్రెస్ట్ బాగుండేది, ఇప్పుడు పిల్లలకి సోషల్ మీడియా వ్యూస్ రావాలి, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, దీని మీద పేరెంట్స్ కూడా ఆపకుండా ఏంగా చేసుకొని అని వదిలేయడం కూడా ఇట్లాంటి వాటికి ఒక రీజన్ అంటారా? అంటే రెఫ్రిగరేషన్స్ని వాళ్ళు ఊహించుకోలేకపోతారు పేరెంట్స్ అనేవాళ్ళు. రైట్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మంచి డ్రెస్సింగ్, మంచి థీమ్స్ తీసుకొని రీల్స్ చేస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసి ఉంటారు అనుకోవచ్చు మనం. మంచికి వెళ్తుంది కాబట్టి ఎంకరేజ్ చేయడం తప్పు లేదులే అనే ఒక యాంగిల్లో అనుకుంటే కూడా మరి ఇప్పుడు జరిగింది ఏంటి? కాబట్టి ఇలాంటివి మంచి యాంగిల్ అవనివ్వండి, బ్యాడ్ యాంగిల్ అవని అసలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్. అంతే. ఏదో ఎవరైనా కొన్ని అలా, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒకటి పోస్ట్ చేయొచ్చు, నేనున్నాను ఒకటి పోస్ట్ చేయొచ్చు, ఆయన ఉన్నారు ఒకటి పోస్ట్ చేయొచ్చు. అట్లా ఎప్పుడైనా ఒక ఇంట్రెస్ట్ ఏదైనా ఒకటి అలా మనం రిలీజ్ చేసుకుని బాగుంటుంది. ఏంటి సొసైటీకి, ఎవరి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఏదైనా ఒక ఉపయోగపడే విషయాన్ని మనం పోస్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే ఈజీ మనీ కోసము అన్ని పోస్ట్ చేయడము, డబ్బులు సంపాదించడం, అది గ్రేట్నెస్ అయిపోయింది. ఇది ఉద్దేశం మారిపోయింది. నేను చెప్పిన ఉద్దేశం ఏమో, ఎవరైనా ఒక 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మంది 1,00,000 పోస్టులు పెట్టచ్చు, తల ఒకటి పెడితే 1,00,000 పోస్టులు వస్తాయి, జనానికి 1,00,000 విషయాలు తెలుస్తాయి. జనం కోసమే అని అనుకుంటే, సోషల్ మీడియాని ఒక మంచిగా ఉపయోగిస్తున్నాము అని అనుకుంటే అది సరిపోతాయి. కానీ ఒక్కళ్ళే అన్ని చేసేసి మొత్తం మనీ మేమే సంపాదించాలి అనుకోవడం ఈజీ మనీయే కదా ఇది.
కరెక్ట్. సరే ఈజీ మనీ అని అనుకుంటే నువ్వు ఇక్కడ అనవసరమైన స్ట్రగుల్ అవుతున్నావు కదా. ఇంకా నువ్వు మంచి కాంపిటీషన్ ఇవ్వాలి, నేను ఇంకా టాప్లో నిలబడాలి, ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకా వాళ్ళని మించి అవ్వాలి అని నువ్వు అనుకోవటం కూడా చాలా కష్టమైన విషయం అయితే రీచ్ అవ్వటం. ఓకే. కాబట్టి అది ఈజీ మనీ అనుకోవడానికి కూడా లేదు. ఈ కష్టం ఏదో నువ్వు నీ సబ్జెక్ట్లో నీ కెరీర్లో చూపిస్తే నువ్వు ఖచ్చితంగా రీచ్ అవుతావు కదా, నీ గోల్ రీచ్ అవుతావు. ఇదెందుకు నీ గోల్ ఇది పనికి మాలినవి? ఎంతమంది యూట్యూబర్సే చెప్తున్నారు ఇది పనికి మాలింది అని. మరి చదువుకున్న ఎడ్యుకేటెడ్స్కి అర్థం అవటం లేదా? అది వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఎలా ఆగుతాయి మ్యామ్ ఇవన్నీ? అసలు ఎవరు ఆపగలరు? పేరెంట్స్ ఆపగలరా, లేకపోతే అథారిటీస్ ఆపగలరా? ఎవరు అదుపు ఉంది? ఎవరు అదుపు లేదు. ఫుల్ స్వేచ్ఛ దీని మీద. ఎవరైనా ఏ కంట్రీలోంచైనా ఇక్కడికి మన ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి కూడా అవి పోస్ట్ చేయొచ్చు అన్ని అంతా ఫ్రీ చేసి పడేశారు. కాబట్టి ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇవి చూసి జాగ్రత్త పడాలి. అమ్మో ఇందులో డీప్గా వెళ్తే మటుకు ఏదో ఒకటి మనకు జరుగుతుంది. మొన్న మధ్య సోషల్ మీడియాలో లవ్ చేసుకుని అదేదో ఆ ఎఫ్ఐఆర్లో ఆ సబ్ ఇన్స్పెక్టర్ షూట్ చేసుకుని ఆయన చనిపోయారు. మరి అందులోనే పబ్ గేమ్స్ ఆడుతూ ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మన పేర్లు ఎందుకు ఎన్ని జరిగినాయి, ఇవన్నీ బ్యాడే అయినాయి కదా. ఒక్కటన్నా మంచి రిజల్ట్ ఇచ్చిందా? ఇవి చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. దీంట్లో మనకి అంత డీప్గా వెళ్ళొద్దు. అసలు వెళ్ళటం ఎందుకు? ఒకవేళ నాకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే కొన్ని చేసుకో, వచ్చేసే. నువ్వు డబ్బు కాసిపడి అందులోకి వెళ్ళావంటే మాత్రం అందులో నువ్వు ఎన్ని స్టెప్స్ ఎక్కుతావో, ఎన్ని స్టెప్స్ దిగజారుతావో, నీకు ఎన్ని నష్టాలు కలుగుతాయో అవన్నీ నువ్వు ఊహించుకొని జరుగుతున్నాయి చూస్తూ ఇమాజిన్ చేసుకొని నువ్వు ఆగటం మంచిది. ఇంకా కొంతమంది ఏడుస్తారు సోషల్ మీడియాలో కూర్చొని, నేను ఇది చేస్తే మీకేంటి, నేను అది చేస్తే మీకేంటి, ఇలాంటివి ఏడుస్తూ ఉంటారు. అంటే జనాలకి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం ఆపేసి సోషల్ మీడియాలో కూర్చొని నాకు ఇది జరుగుతుందని ఏడ్చే రోజులకు వచ్చేసారు కదా మ్యామ్ జనం. అదే పాత రోజుల్లో సామెత ఉండేది, అంటే ఇంటి గుట్టు రచ్చకి ఏడవకూడదు అని కదా. ఇంటి విషయాలు అయినప్పుడు ఇంట్లో ఏడువు. నీకు ఎవ్వరు లేకపోయినా నీలో నువ్వు చెప్పుకుని ఏడవచ్చు. నువ్వు పబ్లిక్కి చెప్తే ఏమవుతుంది? అక్కడ ఎంతమంది ఎన్ని రకాల మనుషులు చూస్తారు, ఎన్ని దేశాల వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా ఎక్కడి నుంచైనా చూడొచ్చు, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. కరెక్ట్. అప్పుడు నీ మీద వాళ్ళకి ఎవరెవరికి ఎటువంటి అభిప్రాయం కలుగుతుందో ఎవరికి తెలుసు? నిన్ను ఓదార్చాలనుకునేవాడు ఒకడు, నీకు సాయం చేయాలనుకునేవాడు ఒకడు, నిన్ను తీసుకెళ్లాలనుకునేవాడు ఒకడు, నిన్ను వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు నీ వీక్నెస్ పట్టుకుని అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉంటే లాగేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఎన్ని జరగచ్చు, ఎన్ని రకాల కళ్ళు నీ మీద ఉంటాయి. ఏడవడం ఎందుకు? కరెక్ట్. అంత చేతగానప్పుడు నువ్వు దీంట్లోకి రాకు, ఇంట్లో కూర్చున్నాడు. నీ సమస్యలు బయట వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరు వచ్చి నేను ఆర్చరు తీర్చరు. సరే వచ్చి దగ్గరకు వచ్చి నీ కన్నీళ్ళు తుడుస్తారా? తుడిస్తే నీకు సరిపోతుందా? బయట రోడ్డు మీద ఒకడు వస్తాడు వచ్చి నీకు కన్నీళ్ళు తుడిస్తే అది కావాలా నీకు? ఇంట్లో బాధ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. ఎవరి నుంచి నువ్వైతే సమస్య నువ్వు ఫేస్ చేస్తున్నావో నువ్వు వాళ్ళకి చెప్పుకోవాలి. నయానా భయానా రిక్వెస్ట్ చేస్తున్నావు, ఏదో ఒక విధంగా నీ నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నన్ను ఇలా బాధ కలిగించకు. ఒకవేళ నా నుంచి నీకు ఏదైనా ఉంటే చెప్పు, నేను అది సరి చేసుకుంటానని ఇంట్లో చూసుకోవాలి. అని నువ్వు వీధెక్కి ఏడవడం ఎందుకు? అది ఎటువంటి దరిద్రమైన విషయం కదా అది. కరెక్ట్. వీధిలోకి వచ్చాము అంటేనే మనది పోయినట్టే సగం. ఇంక ఇలాంటి పనులు చేస్తే మిగిలిన సగం పోతుంది. ఇవి చూసి ఇంకా మారే ఛాన్సెస్ అసలు లేవు కదా మ్యామ్. అంటే ముందుకెళ్తున్నారే తప్ప వెనక్కి వచ్చేది ఏం లేదు. ఆ ఏడ్చుకోవడమో లేకపోతే ఈడ్చుకెళ్ళడమో ఇంకేదో కొత్తగా చేసేసి ఇది చేసేయడమో. అంటే బుద్ధి ఎలా ఉంటే అది అట్లా నడిపిస్తుంది అనమాట. వాళ్ళ బుద్ధి అలా ఉంది. ఓకే. అందరూ ఏంటంటే చూసి అమ్మో ఇది మనకొద్దు అనుకోవాలి, కానీ మనం కూడా వెళ్దాం అనుకుంటే పడుగోతులో వెళ్ళి అంటారు. ఎవరికి కావాలమ్మా ఈ రోజుల్లో? పక్కన పడిపోయి రక్తంలో ఇదవుతుంటే కూడా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు కదా. ఎవరికి కావాలి? ఎవరు పట్టించుకుంటారు? అసలు ఎవరికి కావాలి? అస్సలు అవసరం లేదు. అమ్మో ముట్టుకుంటే అంటుకుంటుందేమో అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. మరి అలాంటప్పుడు ఎవరికి కావాలి? నీ బాధ ఎవరికి అక్కర్లేదు, ఏమి ఎవరికి అక్కర్లేదు. మనం జాగ్రత్త మనం ఉండాలి, లేకపోతే మనం కూడా దెబ్బతింటామని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కదా, ప్రతిదాని గురించి అన్నీ తెలుసు. తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకండి అంతే. అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.